ఏమి కానికి లేడు అయిపోయింది. వాళ్ళ పని ఇవ్వలేరు. చూస్తే పదే పదే అమరావతి ఎన్ని వ్యయ ప్రయాసాలు పడినా చేస్తామని కేంద్ర ప్రభుత్వం అని చెప్పారు, ఒక్కటి చేయలే. అట్ర ఫ్లాప్. గ్యాస్ సిలిండర్లు చెప్పారు, ఎక్కడో ఒకడారా ఇచ్చారు, లేదు. మినిస్టర్ల పనులు చేయట్లేదు, కలెక్టర్లని తిడుతున్నాడు. ఆయన ఒక కలెక్టర్ పేరేదో ఉందండి, ఆయన చెబుతున్నాడు, మీకేమన్నా బానిసలమా మేము అంటే పరిపాలన లేనిది చేయలేడు ఆయన. ఇప్పుడు గతంలో ఏమన్నా ఓపిక చేసాడేమో కానీ అయితే ప్రజలకి ఈయనేం మంచి పనులు చేయలే. ఎన్టీ రామారావు గారు చేశాడు కాంగ్రెస్ తర్వాత. మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటున్నారు సార్, నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని కట్టడం ఎందుకు, రెండో దశ ల్యాండ్ పూలింగ్ మళ్ళీ 50,000 ఎకరాలకి టెండర్ వేస్తున్నారు, 2 లక్షల కోట్లు అవుతుంది అంటున్నారు కదా. చచ్చిపోతున్నారండి వీళ్ళు. ఒక ఆయన చచ్చిపోయాడు. అవును. ఇప్పుడు తర్వాత వాళ్ళ మీదగానే ఇల్లు పడేసి రోడ్డు ఏదో వేయాలని ఈయన ఇల్లు కడుతున్నాడంట అక్కడ. అది అన్యాయం కదా. ఇప్పుడు రైతులు ఏదో నమ్మి ఇచ్చారు మేలు చేస్తారని, వాళ్ళు ఆ విధంగా చచ్చిపోతుంటే ఎందుకంటే గుంటూరు తెనాలి విజయవాడ మధ్య హైవే పక్కనే ఖాళీ స్థలాలు ఉండి డబ్బులు ఖర్చు కాకుండా. పరిపాలన ప్రభుత్వ భవనాలు కట్టడానికి ఎన్ని ఎకరాలు కావాలి, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ చేస్తుందని అడుగుతున్నారు. వాస్తవం అది వాస్తవేనండి. జగన్ గారు చెప్పడం కాదు, జనం ఎవరు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరికాళ్ళు 100 ఎకరాలు కొనేసుకుని 10 ఎకరాలు 20 ఎకరాలు కొనేసుకుని ముందేమో నూజివీడు అక్కడక్కడని చెప్పి మబ్బి పెట్టి వీళ్ళు కొనుక్కుని ఇక్కడ సడన్గా ప్రకటించారు. మీటింగ్లో చూసే ఉంటారు, మేము కనుక అభివృద్ధి చేయకపోతే కోర్టుకి వెళ్ళండి అంటారు. అంటే భూమి తీసుకుంటారంట, 2029 లోపల అభివృద్ధి చేయకపోతే కోర్టుకి వెళ్ళి తెలుసుకోవాలండి. అంటే రైతు ఖాళీగా కూర్చుంటారు. అంతేగాని కోర్టుకి వెళ్ళి తెలుసుకోవాలంటే ఆల్రెడీ చెప్పేశాడు ఈయన. ఆయన చెప్తున్నాడుగా, మీరు మళ్ళీ 50,000 ఎకరాలు ఈగిపోతే మున్సిపాలిటీ అవుద్ది, ఇది రాజధాని అవదు, బలవంతంగా తీసుకుంటాం అంటే వాళ్ళ రైతుల్ని చంపేయాలనేగా. సార్ ఇది ఏ విధానం ఎందుకంటారు, ఆల్రెడీ 50,000 ఎకరాలు నిరుపయోగంగానే ఉన్నాయి కదా. ఆయన పని అయిపోయిందండి, ఆయనకి చేయటం కుదరట్లా. కొడుకు అప్పు చెప్పాడు, కొడుకేమో రెడ్ బుక్ రాజ్యాంగం ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తున్నారు. అది ఏదైనా కూడా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు కదా సార్. జగన్ హయాంలో ముందుకెళ్ళిన మాట వాస్తవం, మేమందరం చూసాం కాదండి. జగన్ గారు చేశాడు, ఆయన ఏమి చేయలేదు, మోసం చేస్తున్నాడని చెప్పారు. మీరు మంచి చేయండి, మంచి చేసి బాగా పేరు తెచ్చుకోండి, 10 ఏళ్ళు మీరే ఉండండి, అది బాగుంటుంది. కానీ ఆయన సంక్షేమ పథకాలు చెప్పినవి చేశాడు, మీరు చెప్పినవి చేయకపోగా వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. వచ్చిన కాడ నుంచి అపోజిషన్ వాళ్ళ మీద దాడులు, వాళ్ళని చేయటం స్కిల్స్ స్కాము, తర్వాత ఇదేంటి ఫైబర్ స్కాము, లిక్కర్ స్కాము, ఇవన్నీ మీరు చేసినవి. వాళ్ళ మీద నెట్టి వాళ్ళని జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక మాట అంటున్నారు సార్, మొన్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఆయన ఏమంటున్నారంటే, నేను డబ్బుల కోసం వచ్చిన వ్యక్తిని కాదు, డబ్బులు కావాలంటే ఫ్లాప్ అయిన సినిమా మీద కూడా నాకు డబ్బులు వస్తాయి, ఏరి పారేస్తాను, ఎవరైనా మత విద్వేషాలు సృష్టించాలనుకుంటే పిఠాపురంలో పిట్ట ఏకరాలినా కానీ భూతత్వంలో చూస్తున్నారు. ఆయన్నే ఒకసారి మనస్సాక్షి ఆలోచించి చెప్పమను. ఆయన మన కులాలు మతాలు ఎత్తేది ఆయనే. ఒకసారి మనస్సాక్షి ఆలోచించుకుంటే అర్థం అవుద్ది. ఆయన గురించి మాట్లాడటం కూడా అనవసరం. చంద్రబాబు నాయుడు గారు 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఆయన ఏం చేశాడో ఆయనకే తెలుసు. ఇప్పుడు సూపర్ 6 అట్ర ఫ్లాప్ అయిపోయింది, ఏమి చేయట్లా. రాజధాని వాళ్ళని మున్సిపాలిటీ చేస్తాం, మీరు మళ్ళీ పొలాలు ఇగిపోతుంటే ఆ రైతులు బతకొద్దా? 19-29 గ్రామాలు అందరూ చూస్తున్నారు కదా. దేనికి ఏ వాదనకి ఎక్కువ కట్టుబడి ఉంటారు ప్రజలు? ఊరిని భూములు ఇవ్వడానికి రెడీ అయిపోతారు ప్రజలు. ఆయన సూపర్ 6 అమలు చేయలేదు, అమలు చేయనప్పుడు ఏం చేస్తారు? ఆల్టర్నేటివ్ వేరే చూసుకుంటారు, అంతే కదా. 2026 సంక్రాంతి దగ్గరలో ఉన్నాం సార్. మరి ఏంటి రేపటి నుంచి ఫెస్టివల్ హడావుడి స్టార్ట్ అవుతుంది, మరి సంక్రాంతి కానుక ఏమైనా అందుకున్నారా ప్రభుత్వం తరఫు నుంచి? ఏం లేదు. గతంలో రేషన్తో పాటు సంక్రాంతి కానుక ఒక కిట్ ఇచ్చేవాళ్ళు. ఒక చంద్రబాబు గారు అన్ని వ్యయ ప్రయాసాలు పడినా అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్ అవుతుంది అంటున్నారు. జగన్ గారు ఎందుకు అంతా మొదట ఇచ్చింది చేస్తే సరిపోతాను ఈయన అంటున్నారు. ఏమంటారు ఒక మాటలో? ఎవరిష్టం సీట్ ఎక్కాలే కానీ ఎవరిష్టం వాళ్ళది. మన మందడం కానీ వడ్డమాన్ కానివ్వండి మరొకసారి అడగడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, గతంలో ఫ్లాట్లన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వలేదు కదా, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేసి మీరు కావాలంటే తీసుకోండి అంటున్నారు. ఏమంటారు, ఇవ్వచ్చా? మళ్ళీ ఒక 50,000 ఎకరాలు అడుగుతున్నారు కదా. ఇచ్చినా కూడా ఆడిస్తాడని గ్యారంటీ ఉంది.
జగన్ గారు ఏమంటున్నారంటే ఉన్న దాంట్లో అభివృద్ధి చేయండి, రైతులు పదే పదే నష్టపోతున్నారు, 3 పంటలు పండుతున్నాయి కదా. అది రైట్ కదా. అందులో నదీ పరివాహక ప్రాంతంలో ఉంది, పద్దాక మునుగుతుంది కదా. అది బాగా వరదలు వచ్చాయి కొన్ని మునిగిపోతుంది అది. నారాయణ గారు ఏమో ఖజానాలో ఒక డబ్బులు ఖాళీ అయిపోతున్నాయి అంటున్నారు మాట్లాడితే. ఆడు బాగుందా ఆడు అనిసేపటి చంద్రబాబు నాయుడు వంత పాడేవాళ్ళు కానీ చెప్తే ఏం లేదు. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే పిఠాపురంలో చిన్న సమస్య ఏదైనా తలెత్తినా భూతత్వంలో చూస్తున్నారు, నన్ను ఒక్క పిఠాపురానికి పరిమితం చేయొద్దు, రాష్ట్ర బాధ్యతలన్నీ మీదకెత్తుకున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆడు ఇప్పుడు ఏదో మా దేశ రాజధాని ప్రధాని అనుకుంటున్నాడు. అవునా, ముందు తెలుస్తుంది ఆడికి ఎన్ని సీట్లు వచ్చేది ఏంటి. ఎలా ఉంటుంది సార్ మరి? ఇటు పక్క చూసుకుంటేనేమో చిన్న చిన్న సమస్యలు గొడవలు సృష్టిస్తుంది మాజీ ప్రభుత్వం అంటున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. వాడని గ్యారెంటీ లేదు, చంద్రబాబు నాయుడు గ్యారెంటీ లేదు, జగన్ అనేది గ్యారెంటీ లేదు. ఎవరు ఎటు పోస్తే అటు వెళ్ళిపోవటమే. 2029 కల్లా కనుక అమరావతి 2వ దశ ల్యాండ్ పూలింగ్ తీసుకుని అభివృద్ధి చేయకపోతే కోర్టుకి వెళ్ళండి అని మంత్రి గారు అంటున్నారు. నారాయణ గారు ఏమంటారు? రైతులు అంత తిరగలరా? ఇప్పటికే తిరగలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా, అసలు మీకు ఇచ్చేసి చెప్పి అడుక్కోవాలని. అంటే నేను డబ్బు మనిషిని కాదు, సినిమాలు ఫ్లాప్ అయిన డబ్బులు వస్తాయి నాకు, నేను ప్రజా శ్రేయస్సు నమ్ముకుని వచ్చిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు. ఏదో తాత్కాలికంగా ఆ మాటలు ఏదైనా కానీ వేచి చూడాలంటారు. అంతే, ముందు వెయిట్ చూడాల్సింది. 2029 ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే ఎవరి కాళ్ళు కొంతమంది కావాలంటున్నారు, కొంతమంది వద్దంటారు. అప్పుడు ఊపిని బట్టి మాట్లాడుతున్నాం, ఇప్పుడు మాట్లాడే లాభం ఉంది. రైట్ సార్. సార్ చూసుకుంటే పదే రాష్ట్రంలో లిక్కర్ స్కామ్కి సొంత పార్టీ నాయకులు మాజీ ప్రభుత్వాల వాళ్ళే ఎదురు తిరుగుతున్నారు. చూసుకుంటే కోటరీ వాళ్ళని బయటకు వచ్చారని విజయసాయి రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. ఏదైతే ఉందో వాళ్ళు పెట్టిన ఇబ్బందుల వల్లే నేను బయటకు వచ్చాను, నెంబర్ 2 స్థానంలో ఉన్నా కానీ జరిగిన వాస్తవాలు ఇవన్నీ ఆయన ఈడీకి ముందు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు ఎలా ఉంది, ఏంటి పరిస్థితి? లిక్కర్ స్కామ్ అంటే అండి ఎవరు చేసినా తప్పే. లేకుండా ఎవరు ఏం చేయరు కదండి, చేశారు కాబట్టి చేసుంటారు. దీంట్లో రాజకీయం ఏముందండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఏం తప్పు చేయకపోయినా చేశారని చెప్పి అంత పెద్ద ఆయన్ని 3 సార్లు సీఎం కింద చేసిన ఆయన్ని జైల్లో 52 రోజులు పెట్టారు. మీకు తెలియదు ఏముందండి? ఇక రాజకీయం కాకుండా న్యాయపరంగా చూసుకోవాలండి. అంటే ఒక పక్క చూసుకుంటే సార్ ఇక్కడ విధానం ఎలా ఉందంటే, ఇప్పుడు వాంటెడ్గా పెట్టిన విధానంలో బాబు గారు ఉంటే, ఇక్కడ చూసుకుంటే సొంత పార్టీ నాయకులే ఓకే అంటున్నారు. 100 కోట్లు నేనే ఇప్పించానని చెప్పి ఆయన మీడియా ముఖంగా మాట్లాడారు. రెండో పాయింట్ ఏంటి అంటే కనుక దానికి సంబంధించి జగన్ గారికి తెలియకుండా జరగఉండొచ్చు, ఖచ్చితంగా జరిగింది, దానికి ఎవరెవరి బాధ్యతలో పేర్లు కూడా చెప్పారు. నేను ఎవరికి భయపడను, నేను చేయి చేసి అడగలేదని చెబుతున్నారు. వాళ్ళు కోటరీ వాళ్ళ ఇబ్బందులు పట్టి బయటకు వచ్చారని విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు. క్లియర్గా తెలుస్తుంటే అసలు జరిగిందని చెబుతున్నారు కదా సార్. ఎలా ఉంది? జరగకుండా ఇప్పుడు ఎవరు ఏం చేయరు కదండి, జరగబట్టే చేశారని మేము కూడా నమ్ముతున్నామండి. మరి రాజశేఖర రెడ్డి, అదే మన పెద్దిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మరి అన్నారంటే మనకు తెలియదు కానివ్వండి, మరి జగన్ గారికి సంబంధం ఉందో లేదనేది మరి వాళ్ళు తేల్చి చూసుకోవాలండి. ఇంకా ఎలా ఉంటుంది సార్ పరిస్థితులు చూస్తేనేమో ఒక పక్క అంతా కూడా ఒక పందాలో నడుస్తుంది, పక్క నుంచి దావోస్లో వెళ్ళి కంపెనీలు మాట్లాడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి గారు ఏమో అందరూ కూడా గ్రామీణ అభివృద్ధి కాడి నుంచి అన్నీ చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇటు కంపెనీలు వస్తున్నాయి, కొంచెం సమయం ఇవ్వమని ప్రభుత్వాలు అడుగుతున్నాయి. ప్రజలు కూడా కొంచెం ఓపికగా ఉంటే అన్నీ చూడొచ్చు కదా. ఎలా ఉంటుంది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో? ఏంటి అంత వృద్ధాప్యంలో కూడా అంత వయసులో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడి తిరిగి చేస్తున్నారంటే రాష్ట్రం బాగుండాలనే కదండి. అవునండి, ఓ పక్కన లోకేష్ బాబు గారు, ఓ పక్కన సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారు, ఓ పక్కన మన డిప్యూటీ సీఎం గారు కూడా చాలా కష్టపడుతున్నారండి. పథకాలు అయితే అన్నీ మాకు అన్నీ అందినాయండి, ప్రతి ఒక్కరు కూడా అందినాయండి. అన్నారు సార్ మాజీ ప్రభుత్వాలు ఇంకా రాలేవు, విజయసాయి రెడ్డి గారు సొంత పార్టీ నేతే ఇట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే గట్టి ఒపీనియన్ ఆయనకే ఉంది కదా. ఎందుకంటే కూటమి ఉన్న వాళ్ళు కూడా జగన్ ఎన్ని టాక్టిక్స్ ప్లే చేసినా వాళ్ళు రాలేరని చెప్పి ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజల్లో కూడా వాళ్ళ నాయకుల్లోనే అనుమానాలు ఉన్నాయి. మరి ఎలా చూడాలంటారు? ఇంకా అది అయితే వాళ్ళు తేల్చుకోవాలండి, అదైతే మేమేం చెప్పలేము. ఇప్పుడు ప్రస్తుతానికైతే అండి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చాలా బాగుందండి, అన్ని పథకాలు బాగా అందుతున్నాయి. రాష్ట్రం కూడా ఇంత అప్పుల్లో ఉన్నా కానీ ముందుకెళ్ళాలని మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా కష్టపడుతున్నారు. మాది గోపాలపురం నియోజకవర్గం అండి. మాది మా ఎమ్మెల్యే గారు మాత్రం మద్దిపాటి వెంకటరాజు గారండి. మా నియోజకవర్గం కూడా నెంబర్ 1గా ఉందండి, అసలు సమస్య లేదు. రాష్ట్రంలో నెంబర్ 1గా ఉన్నదే, అంటే అన్నీ ఉన్నాయి, కాకపోతే ఇంకా నెంబర్ 1గా నడిపించేది మా మద్దిపాటి వెంకటరాజు గారు. ఫైనల్గా సంక్షేమ పథకాల అమలు ఎలా అనిపిస్తుంది?
గతంలో ఇంటి దాకా రాని కూడా ఇప్పుడు అందరూ కూడా ఒక డేటాతో ముందుకు వెళ్తుంది, ప్రతి వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది అంటున్నారు. ఈ 6 పథకాల్లో కూడా 1-2 అరకొర నెక్స్ట్ అమల్లో ఉన్నా కానీ చేస్తామన్నా కానీ ముందు అన్నీ కూడా బాగా అందుకున్నాం అంటున్నారు. ప్రజలు ఎలా ఉన్నారు? స్పందన మాత్రం బాగుందండి, అందరికి తెలిసిందే. అన్నీ కూడా బాగానే అందుతున్నాయి, అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం బాగానే నడుస్తుంది. మాట 2029లో యంగ్ లీడర్స్ ఫామ్లోకి ఏమన్నా వస్తారా అంటే చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా చూసుకున్న సీనియర్ కాబట్టి ఇటు పక్క లోకేష్ గారికి కానివ్వండి, ఇటు పక్క పవన్ కళ్యాణ్ గారు ఏమైనా బరిలో పెట్టే అవకాశం ఉంటుందంటారు ఖచ్చితంగా? ఇంకా అది వాళ్ళకే వదిలేరు, మనకు తెలియదండి. ఇప్పుడు ఆరోగ్యపరంగా చంద్రబాబు నాయుడు గారు అయితే బాగానే ఉన్నారు. ఒకవేళ వీళ్ళిద్దరు ఎలాగున్నా కానీ మళ్ళీ ఆరోగ్యపరంగా బాగుంటే మా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ సీఎం కింద ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాకు అన్నీ కూడా బాగా నడుతున్నాయి. ఈ ప్రభుత్వం కూడా చాలా బాగా నడుస్తుంది. అలాగే మాది గోపాలపురం అంటున్నాను కదండి, మధ్యపాటి వెంకటరాజు గారు కూడా చాలా బాగా చేస్తున్నారండి. చాలా బాగుందండి గవర్నమెంట్. ఇప్పుడు రైతు బజార్ గురించి కూడా చెప్పాలి ఏదన్నా. చెప్తే బాగానే ఉంది సార్. ఇక రైతు బజార్ మార్కెట్ కూడా రైతులకు బాగానే ఉంది. తర్వాత కస్టమర్లకు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇంకా వచ్చేసి రైతులకు వచ్చేసి ముఖ్యంగా ఈ కొంచెం పెస్టిసైడ్స్ ఇవి తగ్గించేస్తే నా ఉద్దేశంలో వాళ్ళకు వచ్చేసి కూరగాయల మార్కెట్ రేట్ తక్కువ పడితే ఇక్కడ కూడా కస్టమర్లకు కూడా మాకు కూడా తక్కువ రేట్కి వస్తాయని మా అభిప్రాయం సార్. ఓకే సార్, మిగతా అంశాల్లో కూడా వెళ్తే ఎలా ఉంది? రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి అంటున్నారు, ఒక పక్క కూడా సంక్షేమం అంటున్నారు. గత ప్రభుత్వాల పథకాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏది బాగా వెళ్తుంది అంటారు? సంక్షేమ పథకాలు అన్న క్యాంటీన్ పథకం బాగానే ఉంది సార్. ఇప్పుడు పేదవాళ్ళకు 5 రూపాయలు భోజనము బాగా ముఖ్యంగా బాగా యూజ్ అవుతుంది. అందరు కస్టమర్లకు రైతు పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది. సంక్షేమ పథకాలు బాగానే అభివృద్ధి చెందిస్తారు సార్. అంటే ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి గారు, తర్వాత ఐటీ మినిస్టర్ గారు కూడా దావోస్ పర్యటనలో ఉన్నారు. ఈ కంపెనీల గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? కొంచెం సమయం ఇవ్వగలిగితే అభివృద్ధితో పాటు రేపు పిల్లలకి 20 లక్షల ఉద్యోగాల వరకు కూడా మనం కల్పించగలం అంటున్నారు కదా, ఎలా అంటారు? అంటే ఇక్కడ మనకు టౌన్లో వరకు ఏదైనా కొంచెం పిల్లలకు అవకాశాలు దూర ప్రాంతాల వాళ్ళకి కాకుండా ఇక్కడ టౌన్లో వరకు కల్పిస్తే ఇక్కడ చదువుకునే ఇక్కడ మామూలుగా ఇన్స్టిట్యూట్లో చదువుకునే పిల్లలకు కానీ ఇక్కడ అందరికీ యూజ్ఫుల్గా ఉంటుంది అని నా ఉద్దేశం సార్. మాజీ ప్రభుత్వాలేమో కొంతకాలం తర్వాత 3 సంవత్సరాలు పూర్తయితేనేమో మేము పాదయాత్రగా వస్తామని మాజీ ముఖ్యమంత్రి గారు. ప్రస్తుతం ముగ్గురు భాగస్వామ్యంలో ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి అభివృద్ధి వైపు వీళ్ళు వెళ్తున్నారు. మరి 2029 పోటాపోటీ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలను చూస్తే బాగానే ఉంది సార్. ప్రభుత్వం బాగానే ముందుకు తీసుకెళ్తుంది. కానీ ఏదేమైనా కానీ ముఖ్యంగా ఇంకా అభివృద్ధి పథకాలు డెవలప్ చేయాలని మా ఉద్దేశం సార్. ఏమంటారు సార్? నిజంగా గత ప్రభుత్వాల్లో లిక్కర్ స్కామ్ జరిగిందంటారా? సొంత పార్టీ నేతలే మాజీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కదా, విజయసాయి రెడ్డి గారు ఎంపీ మాజీ, ఏమంటారు? గత 3 రోజులుగా ఇదే హడావుడి, ఏమంటారు? గత ప్రభుత్వంలో అదే లిక్కర్ గురించి ఇదేంది కాబట్టి ఇక్కడ దాని ఉద్దేశంలో పెట్టుకొని ఇంకా చేయాలని మాకు ఉద్దేశం సార్. ఏమంటున్నారంటే అలాగో కూటమి ఉంటే మాజీ ముఖ్యమంత్రి రాలేరు, ఆయన చుట్టుపక్కల ఉన్నోళ్ళు ప్రజల సమస్యలు ఆయన దాకా తీసుకురాలేకపోయారు. సో అందుకే ఈ యొక్క జడ్జిమెంట్ అనేది పోయిన ఎలక్షన్స్లో ఇచ్చారు ప్రజలు. మళ్ళీ వాళ్ళనే నమ్ముకుంటే ఆయన వచ్చే సెక్షన్ ఉండదు అనేది ఆయన పార్టీ నేత విజయసాయి రెడ్డి గారు ఎంపీ గారు మాజీ ఆయనే మాట్లాడుతున్నారు కదా. ఎందుకంటారు? ఆయన కూడా ఇబ్బంది పడి బయటకు వచ్చారంటున్నారు కదా. అవును సార్. ఆయన ఏదంటే ఆయన మీద అదే దురభిప్రాయాలు అన్నీ చేశారు కాబట్టి ఆ విధంగా కొనసాగుతూ వచ్చింది గత ప్రభుత్వంలో. ఇప్పుడు ప్రభుత్వం అంతా మామూలుగా టెండర్లు వేసి బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు సార్ ఇప్పటికి. మరి ఎలా ఉండబోతుంది సార్? అంతా పారదర్శకంగా ఉందా? అంతా పారదర్శకంగా బాగుంది సార్. జై హింద్, జై తెలుగుదేశం సార్. పరిస్థితి ఏంటి? పాత ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు ఎప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటాయి. నిజంగా సామాన్యుడికి ఉపయోగపడే పనుల మీద ఫోకస్ అంటుంది ఈ ప్రభుత్వం. పాత ప్రభుత్వాలు మేము చేస్తున్నాం అంటున్నారు. నిజంగా రియాలిటీ ఎలా ఉంది? నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం ఇంతకు ముందు కూడా చూసాం, తెలిసి తెలియకో వైఎస్ఆర్ గారు గురించి పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు అంటే నమ్మి ఓటేసాం. ఓటేసిన తర్వాత ఎంతసేపు వాడిని లోపలేయటం, వాడిని బండబూతులు తిట్టడం, వాడు దొంగ అంటాం, వీడు దొంగ అంటంతో 5 ఏళ్ళు గడిపేశారు. దానికి చిరాకు వచ్చి ప్రజలందరూ కూడా ఏ తప్పు చేసామో ఆ తప్పు సరిదిద్దుకున్నారు. లిక్కర్ స్కామ్లు సొంత పార్టీ నాయకులే పాపం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కొంచెం డేలా పడ్డారు మాజీ ప్రభుత్వాలు. ఏదైతే విజయసాయి రెడ్డి గారు ఓపెన్గా చెప్పేశారు 100 కోట్లు ఇప్పించిన మాట వాస్తవమే, అది ఫైనాన్సే అంటున్నారు. నిజంగా జగన్ గారు మోసపోయింది క్వార్టర్ ఇవ్వాలి, అందుకే నేను కూడా బయటకు వచ్చాను, పార్టీలో 2వ స్థానంలో ఉన్నాను పాపం ఆయన కూడా అంటున్నారు కదా మీడియా ముఖం. వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలి కానీ వయసుకు మించిన
పసిపిల్లల మాట్లాడితే నమ్మడానికి చాలా ఎవరు ఒకప్పుడు పిచ్చోళ్ళు కానీ ఇప్పుడు పిచ్చోళ్ళు కాదు. ఆ, వయసు అడ్డం పెట్టుకొని ఎన్నో రకాల అరాచకాలు చేసిన సంగతి జనం అందరూ కళ్ళారా చూశారు. ఇక ముందు కూడా చూస్తూనే ఉండరు, నమ్మరు. చాలా పార్టీ నాయకులు మాజీ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేస్తున్నారు సార్, ఈ ఇబ్బందులు తాళలేక. సొంత క్వార్టరీయే మోసం చేసింది ఆయన ఈయనే చెప్తుంటే ఇంకా ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది మరి మాజీ ప్రభుత్వం? ప్రతిసారి వాళ్ళు నమ్మకం వీళ్ళు దొంగలు వాళ్ళు దొంగలు అని అబద్ధం ఆడుకుంటూ ఉంటే ప్రజా సంక్షేమం ఎవరు చూస్తారండి? ప్రజలకు ప్రజా సంక్షేమం చూసేవాడే కావాలని కూటమి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ గారితో సహా లోకేష్ గారు, చంద్రబాబు గారు పరిపాలన బాగుంటుందని నమ్మారు. ఇక ముందు కూడా నమ్ముతారు. ఈ పిల్లి తన్నుకునే రాజకీయాల్ని నమ్మరు, నమ్మాల్సిన అవసరం లేదు. ప్రజలకు అంత ఓపిక కూడా లేదు. అదే అంటున్నారు సార్, కూటమి నాయకులు కూడా ఏదైనా పరిపాలన అంశాలు తప్పులుంటే చెప్పండి, మేము సరిదిద్దుకుంటాము. టార్గెటెడ్గా మాట్లాడి బూతులు తిట్టి ఇవన్నీ దేనికి అంటున్నారు? అసలు దేనికి సార్ ఇవన్నీ? సరిదిద్దుకోవడానికి స్కూల్ పిల్లల గిల్లి కజ్జాల గొడవలు కాదండి, ప్రజా సంక్షేమం ఇది. మీరు 5 ఏళ్ళు మేము తప్పు చేసేసాం, మేము వెళ్ళి సరిదిద్దుకుంటాం, ఓదార్పు యాత్రకు వస్తాం, పాదయాత్రలు చేస్తామంటే అంత పిచ్చోళ్ళకి ఎవరు లేరండి. మీరు ఎన్ని యాత్రలు చేసినా కూడా మీ ముసుగు రాజకీయాలు అందరికీ అర్థమైపోయింది. ఒక మాటలో సార్, గత 2 రోజులుగా జరుగుతున్న ఈ లిక్కర్ స్కామ్ గురించి ఏమంటారు? ఒక మాటలో సొంత పార్టీ నాయకులే ఇలా విభేదిస్తున్నారు కాబట్టి నిజంగా ఎలా ఉంటుంది? ఈడీ కూడా విచారణ పదే పిలుస్తుంది కదా, చర్యలు ఎలా ఉంటాయి ఒకవేళ రుజువు అయితే? చర్యలు అనేది కోర్టులు గవర్నమెంట్ చూసుకుంటాయండి. నిజంగా చెప్పాలంటే సగటు మనిషికి అనవసరం అది. మీడియా ఉంది కాబట్టి చూస్తున్నాం, మీడియా చూపిస్తుంది కాబట్టి చూస్తున్నాం. అంతేగాని ఆ గవర్నమెంట్లు కోర్టులు వాళ్ళకి ఎలాంటి శిక్షలు నిర్ణయిస్తాయో వాళ్ళే చూసుకుంటారు. ఒక మాటలో సార్ ఎలా ఉంటుంది సార్? రాష్ట్ర భవిష్యత్ అంతా అభివృద్ధి సంక్షేమం అంటున్నారు. రేపు విశాఖపట్నంతో పాటు ఇటు అమరావతి కూడా అయితే ఒకసారి పిల్లలు ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వ వాదన. కొంచెం సమయం ఇవ్వగలుగుతారా ప్రజలు అంత ఓపికగా ఉండగలిగితే? నేను ఇందాక కూడా చెప్పానండి, అంతకు ముందు కూడా ఇదే గవర్నమెంట్ అన్ని అభివృద్ధి పథకాలు తీసుకొచ్చింది, చేసింది. పసిపిల్లోడిని ఉయ్యాల్లో వేయగానే వాడు పెద్దోడు అవ్వలేదు, డిగ్రీ చదవలేదు, ఉద్యోగం రాలేదు అనకూడదు. కొంతకాలం మన పిల్లల్లాగే ప్రభుత్వం కూడా అభివృద్ధి జరిగేటట్టుగా మనం ఆలోచించి సమన్వయం పాటించి మనం కొంత సమయం కనుక ప్రభుత్వాలకు కేటాయించుకుంటే మళ్ళీ అభివృద్ధి పథకాలు వస్తూనే ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. అంతేగాని 5 ఏళ్ల తర్వాత నేను వస్తాను, మళ్ళీ నేనేదో చేస్తాననే మాటని మనం నమ్ముతా ప్రభుత్వాన్ని మార్చుకుంటూ వెళ్తే మాత్రం నష్టపోయేది ప్రజలంటే మనమే. అయితే పర్వాలేదండి, బాగానే ఉన్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి అంటున్నారు, కొంత సమయం పడుతుంది అంటున్నారు, కానీ ఒక 10-15 ఏళ్ళు పైనే పట్టిద్ది అనేది నిజమైన వాదన. మరి ఎలా ఉంటే అంతే, యాక్చువల్గా 10-15 సంవత్సరాలు పడుతుంది. సంక్షేమ పథకాలు అయితే బాగున్నాయి. కాకపోతే మెయిన్ నా ఉద్దేశాలు ఈ రేషన్ కార్డులు చాలామందికి అక్కర్లేని వాళ్ళకి కూడా ఉన్నాయి. అవి తొలగిస్తే చాలా బాగుంటుంది. పలు అంశాల మీద రాష్ట్రంలో గందరగోళంగా ఉంది సార్. పాత ప్రభుత్వాల మీద లిక్కర్ స్కామ్ ఉందని వీళ్ళు లేదని వాళ్ళు హడావుడి జరుగుతుంది. ఎలా ఉంటే బాగుంటుంది? కొంచెం మనుషులు ప్రజలకు ఉపయోగపడే సమస్యల మీద ఫోకస్ చేసి ఈ కక్షపూరిత చర్యలు పక్కన పెడితే బాగుంటుంది అంటారు. ఏదైతే లిక్కర్ స్కాముల్లో విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వాళ్ళ తప్పు ఉందని వీళ్ళు తప్పు ఉందని, ఇవన్నీ అవి నాకు తెలియదండి, అంత డీప్గా నాకు తెలియదు. కానీ ఇంతవరకు అన్నీ బాగానే ఉన్నాయి. మెయిన్ దృష్టి కరెక్ట్గా రేషన్ కార్డుల మీద దృష్టి పెడితే ఇంకా బాగుంటుంది. ఎలా ఉంది సార్ ఈ రాష్ట్రంలో? ఏమంటున్నారంటే అమరావతి మెయిన్ కాబట్టి మనకి క్యాపిటల్గా 2వ దశ కూడా రైతులు ఒప్పించామంటున్నారు. ఈ పనులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం హయాంలో జరిగితే బాగుంటుంది కాబట్టి వాళ్ళు నిధులు కూడా ఇస్తామంటున్నారు. అది అప్పైనా ఇవ్వనండి, గ్రాంట్ ఏమనివ్వండి, తర్వాత సంగతి ముందైతే మొదలు పెట్టుకోండి అని చెప్పారు కాబట్టి ఎలా ఉంటుంది? 2వ దశ కూడా వెళ్ళారు కాబట్టి ఈ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఈ క్రీడా ప్రాంగణాలు అంటున్నారు. ఇప్పుడు రెగ్యులర్గా అంత అవసరం ఉందంటారు, కొంచెం సమయం అవసరం ఉంది. ఖచ్చితంగా చెప్పాలంటే క్రీడల మీద కూడా దృష్టి పెట్టాలి, బాగా అవసరం ఉంది. అప్పుడే అన్నీ బాగుపడతాయి. రాజ్య ప్రభుత్వాలు ఎంతసేపటికి ప్రస్తుత ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు వెళ్తున్నాయి అంటున్నారు కదా. ప్రైవేటీకరణ కాదు, కానీ నెమ్మదిగా అన్నీ డెవలప్ చేస్తే కూర్చుంటే బ్రహ్మాండంగా ఉంటాయి. విదేశీ పర్యటనలో ఉన్నారు మొదటగా బాబు గారు, లోకేష్ గారు. ఎలా అనిపించింది సార్? వీటికి సంబంధించి కంపెనీలు వేటలో ఉన్నారు కాబట్టి రేపు యువత భవిష్యత్తు ఎలా ఉంది? ఆయన మీటింగులు అన్నీ నేను టీవీలో చూశాను, చాలా బాగున్నాయి. ఈ విధంగా ముందుకెళ్తే చాలా బాగుంటుంది, తొందరగా పికప్ అవుతుంది. మాజీ ప్రభుత్వ నాయకులు జగన్ గారు కూడా ఏమంటున్నారు, మళ్ళీ పాదయాత్రగా వస్తాను అని అంటున్నారు. వచ్చే 3 ఏళ్ల సమయం గడిచిన తర్వాత సంవత్సరంన్నర ప్రజల్లో ఉంటారంటే మరి ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది? ప్రజల అభిప్రాయం అయితే ఎక్కువగా టీడీపీ వైపే ఉంది.
కూటమి ప్రభుత్వం వైపు ఉంది. ఆయన గురించి జగన్ గారి గురించి విమర్శించే అధికారం నాకు లేదు. ఇదైతే పర్వాలేదు. వాళ్ళు వచ్చే కొత్త పథకాలు ఎలా అనిపించాయి, అమలు వల్ల మన వరకు చేరుతున్నాయి అనేది ఒక అభిప్రాయం ఎలా? మా ఇంట్లో అమ్మఒడి వచ్చింది, వాహన మిత్ర వచ్చింది, ఇంకా అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వంలో ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది, చక్కగా కొనసాగుతుంది. అభివృద్ధి కోసం కొంచెం సమయం అడుగుతున్నారు ప్రజలు, ఓపికగా కొంచెం సమయం ఇస్తే అమరావతి కూడా అవుతుంది అంటున్నారు సార్. కొంచెం టైం ఇవ్వచ్చు. టైం ఇవ్వచ్చండి, ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద పూర్తి విశ్వాసం జనాలకి కానీ మాకు కానీ. ఒకసారి అన్ని పనులు జరగవు, నిదానంగా జరుగుద్ది. మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటే కనుక అభివృద్ధికి కూడా చాలా వేగంగా పరిగెత్తుద్దండి. మొన్న మీడియా ముఖంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయిద్దని ఆయన కూడా అంటున్నారు. వైసీపీ వ్యక్తి అయినప్పటికీ కూడా కూటమికి సపోర్టింగ్గా మాట్లాడుతున్నారు. ఎలా అనిపించింది సార్? అది కూటమికి సపోర్ట్ ఇవ్వడమే కరెక్ట్ అండి. ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే ఏమైనా ఈ సంక్షేమ పథకాలు నడుస్తాయి, అభివృద్ధి కూడా పరిగెడుతుంది. జగన్ గారు ఆయన చుట్టుపక్కల ఉన్న క్యాడర్ వల్లే ఆయన నమ్మేసి మోసపోతున్నారు. ఆయన వల్ల అవదు, ఎంత గెలవాలన్నా కుదరదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇటుపక్క బీజేపీ పైనుంచి బీజేపీ ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా నెక్స్ట్ కూడా వీళ్ళే కంటిన్యూ అవుతారు. నేను కూడా వాళ్ళ ఇబ్బందులు పడలేక బయటకు వచ్చేసాను. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ చెప్పారు కదా సార్, ఎలా అనిపించింది ఆ విషయాలు? ఆ అంశాల మీద వాస్తవం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఉంటేనే మనకి అభివృద్ధి. ఇప్పుడు కేంద్రం నుంచి సపోర్ట్, పూర్తి సపోర్ట్ కావాలి. కేంద్రం కూటమి ప్రభుత్వం ఉన్నాం కాబట్టి కేంద్రం మనకి ఫుల్ సపోర్ట్గా ఉంది. మరి ఆ కేంద్రం తలుచుకుంటేనే మనకి ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే, ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు ఎన్ని కల్పన కావాలంటే కేవలం కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంతోనే కలిసి అనుబంధంగా కలిస్తేనే ఈ ఈ అభివృద్ధి కొనసాగుద్దండి. ఎంతో వెనకబడిపోయింది ఆంధ్రప్రదేశ్. మరి అది ఇంకా త్వరగా పైకి రావాలి అంటే కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కేంద్రం సపోర్టు అన్ని రకాలుగా కొనసాగితేనే చాలా బాగుంటామండి. ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న నేనే బయటకు వచ్చేసానంటే అర్థం చేసుకోండి. చుట్టుపక్కల వాళ్ళ ఇబ్బందులు తట్టుకోలేక కోటరీ చెప్పిందే నమ్ముతున్నారు జగన్ గారు. అందుకే చవి చూడాల్సి వచ్చింది, ఎలక్షన్స్లో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ అదే తరహాలో ఉంటున్నారు కాబట్టి ప్రజల సమస్యలు ఆయన వరకు వెళ్తలేదు కాబట్టి ఇదే విధానం కొనసాగితే మళ్ళీ రాలేరు అంటున్నారు. నిజమేనా సార్? నిజంగా ప్రజల సమస్యలు వాస్తవంగా ప్రజలు తెలుసుకున్నారండి. ఇప్పుడు అభివృద్ధి ఎటు సాగుద్ది, మామూలుగా ఎటువైపు సాగదు అనేది తెలుసుకున్నారు. దానివలన ప్రజలు మళ్ళీ ఇదే కూటమి ప్రభుత్వం కంటిన్యూ అవ్వాలని చాలా వరకు కోరుకుంటున్నారు. మరి ఆ విధంగా ఒపీనియన్ సార్. ఓకే సార్. ప్రభుత్వాలు కొత్తవి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల దగ్గరికి కాలం అయింది. మరి నిజంగా సంక్షేమాలు ఇంటి వరకు వస్తున్నాయా? వచ్చాయి. మిగతాయి తీసుకుంటే కనుక రేషన్ డిపోలో తీసుకుంటున్నారు కాబట్టి ఇబ్బందికరంగా ఏమైనా ఉందా? గతంలో డోర్ డెలివరీలు కూడా ఉన్నాయి కాబట్టి దేనికి బాగా సుముఖత ఎక్కువ ప్రజలు? రేషన్లో షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోవడమే కరెక్ట్, ఇళ్ళకి రావడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే రాని వాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి వెళ్ళి తెచ్చుకోవచ్చు, దానికి ఇబ్బందికరం ఏమీ లేదు. అంతే. అన్ని సంక్షేమ లిస్టులో ఉన్నారా సార్? 1వ తారీఖు పెన్షన్ తర్వాత ఇవన్నీ మామూలుగానే వస్తున్నాయి. 3 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అదైతే నాకు ఐడియా లేదండి. పిల్లలకి తల్లికి వందనం పేరుతో డబ్బులు ఏమైనా పడ్డాయి సార్? మనవరాళ్ళకి కానివ్వండి, మాకెవరికి ఏం లేవండి. మా మనవాడు మనరాలు, మా పిల్లలు చదువుతున్నారు. ఎలా ఉంటుంది సార్? అమరావతి అభివృద్ధి చేయమంటుంది ప్రభుత్వాలు, కొంచెం సమయం ఇస్తే అవుతాయి అంటున్నాయి. కానీ ప్రజలంతా ఓపిక ఉంటారా అనేది ఒక పాయింట్. ఎలా ఉంటుంది? ఉండాలండి. ఎవరికైనా ఇప్పుడు వాళ్ళని నమ్మి వేసినప్పుడు ఓట్లు ప్రజలకి, వాళ్ళు నమ్మి వేసినప్పుడు వీళ్ళు కూడా అంతే నమ్మకంతో చెయ్యాలి. 1 రోజు లేట్ అవ్వచ్చు, నెల రోజులు లేట్ అవ్వచ్చు, చేస్తానన్నప్పుడు చెయ్యాల్సిందేగా. దాని గురించి ఏ పార్టీలు వచ్చినా ప్రభుత్వాలు కామన్గా సామాన్యుల పనుల మీద కానివ్వండి, సామాన్యుల సమస్యల మీద కానీ ఫోకస్ చేస్తున్నాయి. అంటే వాళ్ళకి పనులు కల్పించడంలో కానివ్వండి, ఇది ఎలా ఉంది? ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళ మీద వీళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈసారి ఎలా అనిపిస్తుంది? అంటే సామాన్యుడికి నిజంగా ఉపయోగపడే పనులు జరుగుతున్నాయా, వాళ్ళకి ఏదైనా వృత్తి కల్పించేవి ఉన్నాయా అంటారు? అండి మనకి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం సమస్య కాదండి. ప్రజలకి మంచి చెడు చేయకపోయినా పర్లేదు, మంచి చేస్తే చాలు. అర్థమైందా? ఇప్పుడు సిటీ డెవలప్ అంటారా, జగన్ కంటే కూడా ఈసారి పోయినసారి లాస్ట్ 10 ఏళ్ళు చేసిన ఆయామంలో కూడా సిటీ బాగా డెవలప్ చేశాడు. రోడ్లే కానీ ఏమైనా కానీ ఇప్పుడు అలాగే ఆయన కూడా అలాగే అన్నీ చేస్తున్నాడు డెవలప్. దాని గురించి ఆలోచించి మాట్లాడడానికి ఏమీ లేదు. మాజీ ప్రభుత్వాలు ఏంటి అంటే ప్రైవేటీకరణకి అన్నీ చేస్తున్నారు. సీఎం పదవి చైర్ కూడా ప్రైవేటీకరణకి ఇవ్వచ్చు కానీ ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు సార్. ఎంతవరకు సమంజసం అంటారు? ప్రైవేటీకరణకు వెళ్తే కొంచెం ఫాస్ట్గా పనులు అవుతాయి అనేది వీళ్ళ వాదన. అంతకుమించి అది ప్రైవేటీకరణ చేస్తే ఏ మనుషులు ఎవరంటారు? అప్పుడు ఇక రాజులు కొట్టుకున్నట్టే అవుద్ది. ప్రైవేటీకరణ అనేది కరెక్ట్ కాదుగా. రాష్ట్రంలో సార్ అతిశయోక్తిగా ఉన్నా కానీ ఈ ప్రశ్న అడగడం కొంచెం లిక్కర్ స్కామ్ మీద హడావుడిగా ఉంది. అది లిక్కర్ స్కామ్ అంటే అండి అక్కడ అది
లెక్కలు అన్నారు కానండి, ఎప్పుడు యథావిధిగా పాతి పెడితే మంచిది కానీ చీపిచ్చి మనుషులు పడిపోతున్నారు మత్తులో తప్పితే ఆ 100 రూపాయల గురించి ఆలోచిస్తున్నారు కానీ అది మత్తు మందులో ప్రజలు ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. దాని గురించి మనం విమర్శలు చేయకూడదు, మాట్లాడటం కూడా అనవసరం. ఇప్పుడు పెట్టాలి, మంచి మందులే పెట్టమనండి, అంతేగాని ఎందుకు తక్కువ రేటు పెట్టి. అంటే సొంత పార్టీ నేతలే వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మాజీ ప్రభుత్వాలు కూడా కొంచెం ఫీల్ అవుతున్నారు కదా. అది మనకి దాని గురించి మనకి తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు, తెలిసిందే మాట్లాడాలి. అడిగారు 4 చెప్పా, అంతవరకు కరెక్ట్. మిగతా అంశాలు ఎలా ఉన్నాయి సార్? పర్లేదు. అంతగా ఐడియా లేదు. కష్టాల వల్ల ఈ ఉచిత బస్సు అన్నీ బాగానే ఉన్నాయి, ఏ లోట ఏమి లేదు, అంతా బాగానే ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.